అందరికీ నమస్కారం. ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం ఎందుకు ఉండమంటారో ఈరోజు తెలుసుకుందాం. ఏకాదశి రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు అని అంటారు. ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏకాదశి రోజు అన్నం తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. అన్ని ఉపవాసాలలోకెల్లా ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుండగా ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి వరుధిని ఏకాదశి అంటారు. మే 4వ తేదీ వరుధిని ఏకాదశి వచ్చింది. ఈరోజు విష్ణువుని వరాహమూర్తి అవతారంలో పూజిస్తారు. వరుధిని ఏకాదశి శనివారం జరుపుకోనున్నారు. సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించే వాళ్ళు పొరపాటున కూడా అన్నం తీసుకోరు. ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా కూడా అన్నం అనేది ముట్టుకోరు. ఏకాదశి నాడు అన్నం తినడం పాపంగా భావిస్తారు. అలా భావించడం వెనుక పురాణ కథ మాత్రమే కాదు, శాస్త్రీయ కారణం కూడా ఉంటుంది. ఏకాదశి నాడు అన్నం ఎందుకు తినరు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది, వైకుంఠ ప్రవేశం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి ఉపవాసం రోజు ఆహారం తీసుకోరు. ఏకాదశి రోజు అన్నం తినడం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. దీని వెనుక పౌరాణిక విశ్వాసం కూడా ఉంది. పురాణాల ప్రకారం మేధ మహర్షి తన తల్లి కోపానికి గురవుతాడు. దీంతో తన శరీరాన్ని త్యాగం చేసుకుంటాడు. అతని శరీర భాగాలు భూమిలో కలిసిపోతాయి. వరి భూమి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే వరిని మొక్కగా కాకుండా ఒక జీవిగా పరిగణిస్తారు. మేధ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజు ఏకాదశి అని నమ్ముతారు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం. ఏకాదశి రోజు అన్నం తింటే మేధ మహర్షి రక్తం మాంసం తినడంతో సమానంగా భావిస్తారు. అందుకే ఏకాదశి రోజు అన్నం తింటే మరుసటి జన్మలో మనిషి పాముగా జన్మిస్తాడని బలమైన విశ్వాసం ఉంది. శాస్త్రీయ కారణం ఏకాదశి నాడు అన్నం తినకపోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. వరిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీటి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అన్నం తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరిగి మనసు చంచలంగా మారుతుంది. ఫలితంగా ఉపవాస నియమాలు పాటించడంలో ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ఏకాదశి రోజున బియ్యం, ధాన్యం వంటి వస్తువులు తినడం నిషేధంగా భావిస్తారు. ఏకాదశి ఉపవాస ప్రయోజనాలు. ఏకాదశి ఉపవాసం ఉంటే ఎటువంటి రోగాలైనా నయమవుతాయి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరుతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. జన్మ జన్మల పాపాలు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయి. నెలలో వచ్చే 2 ఏకాదశులను పాటించే వారికి వైకుంఠ ప్రవేశం లభిస్తుందని అంటారు. బ్రహ్మహత్య పాతకంతో పాటు సకల పాపాలు ఏకాదశి రోజు ధాన్యంలో నివసిస్తాయని, అందుకే ఆ రోజు అన్నం తినకూడదని కూడా చెబుతారు. ఏకాదశి రోజు మాతృహత్య, పితృహత్య, గురుహత్య వంటి పాపాలను పొందుతాడు. అటువంటి వ్యక్తి ఏనాడు వైకుంఠాన్ని చేరుకోలేరు. అన్నం తినడం అంటే పాపాన్ని తినడంగా భావిస్తారు. ఏకాదశి రోజు అన్నం తినే వ్యక్తిని గోమాంసం తినే వ్యక్తిగా పరిగణిస్తారు. పాపాలు చేస్తే మనిషి ఒక్కడే నరకానికి పోతాడు. కానీ ఏకాదశి రోజు అన్నం తింటే వాళ్ళు కూతుర్లతో పాటు నరకానికి వెళ్తారు. అందుకే ఏకాదశి రోజు తర్పణాలు పిండం పెట్టడం వంటివి చేయరు. ఈరోజు అన్నంతో చేసే పిండి దానం పితృదేవతలు స్వీకరించరు. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.